Hello students, now we will calculate the bond order of the diatomic molecule quickly. So diatomic molecule యొక్క bond order ని fast గా how we can find out ఈ వీడియోలో చూద్దాం. సో నేను ఇక్కడ చూడమ్మా, డయాటామిక్ మాలిక్యూల్ అంటే 2 ఆటమ్స్, సిమిలర్ ఆటమ్స్ అయినా కావచ్చు లేదా డిఫరెంట్ ఆటమ్స్. ఆ ఆటమ్స్ యొక్క బాండ్ ఆర్డర్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ చూడమ్మా, టేబులర్ ఫామ్లో ఫస్ట్ది B2 అంటే బోరాన్. బోరాన్లో ఒక్కొక్క బోరాన్ ఆటంలో 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 5 + 5 ఎంత? 10 ఎలక్ట్రాన్స్. సో 10 ఎలక్ట్రాన్స్ బోరాన్లోనే కాకుండా ఏ డయాటామిక్ మాలిక్యూల్లో అయినా కానీ 10 ఎలక్ట్రాన్స్ ఉంటే గనక బాండ్ ఆర్డర్ 1. ఓకేనా? నెక్స్ట్ B2-. సో నేను ఫస్ట్ పైన చూడండి, B2లో ఎన్ని ఉన్నాయి? 10 ఎలక్ట్రాన్. మైనస్ అంటే ఒక ఎలక్ట్రాన్ యాడ్ అయింది. సో అప్పుడు ఏం చేయాలి? ఎలక్ట్రాన్ని యాడ్ చేయాలి. అంటే 11 ఎలక్ట్రాన్స్. ఏ మాలిక్యూల్లో అయినా సరే 11 ఎలక్ట్రాన్స్ ఉంటే 1.5 బాండ్ ఆర్డర్. నెక్స్ట్ C2లో 12 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో బాండ్ ఆర్డర్ ఈస్ 2. నెక్స్ట్ N2+లో 13 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 2.5 ఈజ్ బాండ్ ఆర్డర్. N2లో 14 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. బాండ్ ఆర్డర్ ఈస్ 3. అలాగే N2- మొత్తం 15 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 7 + 7 + 1 బాండ్ ఆర్డర్ ఈస్ 2.5. O2 8 + 8 16 ఎలక్ట్రాన్స్. బాండ్ ఆర్డర్ ఈస్ 2. నెక్స్ట్ O2- 8 + 8 + 1 మొత్తం 17 ఎలక్ట్రాన్స్. 1.5 బాండ్ ఆర్డర్. నెక్స్ట్ O2-2- 18 ఎలక్ట్రాన్స్. 8 + 8 + 2 మొత్తం ఎంత? 16. 18 ఎలక్ట్రాన్స్. 18 ఎలక్ట్రాన్స్ కాబట్టి బాండ్ ఆర్డర్ 1. ఇక్కడ చూడమ్మా, N2కి బాండ్ ఆర్డర్ 3 ఉంది కదా. N2 పైన N2+కి N2-కి బాండ్ ఆర్డర్లు ఎంత ఉన్నాయి? 2.5 2.5. అలాగే N2 3 ఉంది కదా. 2.5 తర్వాత ఏముంది? 2. నెక్స్ట్ 1.5. నెక్స్ట్ 1. ఇక్కడ N2- 2.5 2 1.5 1. So based on this table you can easily and quickly calculate the bond order of the diatomic molecule, whether it contains similar atoms or different atoms, whether it contains charge, positive charge or negative charge. Okay students, thank you, all the best.